ఇప్పుడు మనం వెళ్ళబోతున్న ప్రదేశం మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. దిండి బోట్ రైడింగ్ వెళ్తున్నాం. ఇంత తక్కువ ధరలో ఎక్కడ కూడా బోటింగ్ ఉండదేమో. కేవలం రూ. 70 మనకి టికెట్ తీసుకుంటే పిల్లలకి తీసుకోవసరం లేదు. ఒక ఫ్యామిలీలో మనం నలుగురు వెళ్ళామంటే ఇద్దరు టికెట్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ కనిపిస్తున్న ఈ నేచర్ అంతా మనం కేవలం రూ. 70కే మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ యొక్క రైడ్‌లో మనకి ఒక 2, 3 కిలోమీటర్స్ వరకు అలా ఏరియాలు ఇటు వెస్ట్ నుంచి ఇటు ఈస్ట్ మొత్తం అన్నీ కవర్ అవుతాయన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నంతా కూడా చించినాడ దగ్గర దిండిలో కట్టినటువంటి గెస్ట్ హౌస్‌లన్నీ కూడా క్లారిటీగా మనకి అక్కడ కనిపిస్తున్నాయి. ఇలా చాలా గెస్ట్ హౌస్‌లు ఉంటాయి. ఇందులో మనం స్టే చేయడానికి 1 డే కానీ ఇంతని తీసుకుంటారు. కానీ చాలా క్వాలిటీగా ఉంటాయి. ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి గానీ, మ్యారేజ్ ఫంక్షన్స్ గానీ అలా ఈస్ట్, వెస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేయడానికి ప్రయత్నం చేయండి. మనకి ఇప్పుడు కనిపిస్తున్నదొచ్చి చించినాడ బ్రిడ్జి అంటారు దాన్ని. దీని కింద నుంచే మనకి ఇప్పుడు బోటింగ్ వెళ్తదనమాట. దీని కింద నుంచి మనకి బోటింగ్ వెళ్తది. మళ్ళీ ఇలా ఆ అవతలకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇలా టర్నింగ్ తిరుగుతది చూడండి. చాలా బావుంటది వ్యూ. అదిగో ఇప్పుడు బ్రిడ్జ్ చూడండి మొత్తం క్లారిటీగా కనిపిస్తుంది. పర్యాటకులైతే చాలామంది ఇప్పుడు ఈ బోటు ఎక్కిన వెంటనే అక్కడ మళ్ళీ టికెట్స్ ఇచ్చుకొని రెడీగా ఉంటారు. మనం వెళ్ళి టికెట్ తీసుకుంటే సరిపోతది. అది. ఇప్పుడు మనకు కనపడుతుందొచ్చి చించినాడ దగ్గర ఇంకో బ్రిడ్జి, రైల్వే బ్రిడ్జి కడుతున్నారు. ఆ బ్రిడ్జి వ్యూ మాత్రం చాలా అంటే చాలా బావుంటది. ఇటువైపు కనిపిస్తుందంతా కూడా వెస్ట్, ఇదేమో ఈస్ట్. ఇది మనం వచ్చినటువంటి దిల్లి గెస్ట్ హౌస్ అనమాట. ఇక్కడ నుంచి చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది నేచర్ అంతా కూడా. అక్కడ మత్స్యకారులు అలా నీటిలో వలలు వేస్తూ ఉంటారు. అవన్నీ చూస్తూ